జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోబోయే బందోబస్తు సెక్యూరిటీ వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి వివరిస్తున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ విషయంలో ఈ అన్సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, ర్యాపిడ్ కమ్యూనల్ ఎలిమెంట్స్ తదితర అసాంఘిక శక్తులపైన నిరంతర నిఘా పెట్టడం కూడా జరిగింది. పోలీసు శాఖ ఇట్టి విధ్వంసక శక్తుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. చట్ట పరిధిలో కఠినాతి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనా వెనకాడేది లేదు. కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది 100% జరుగుతుంది. అయితే సోషల్ మీడియా ఒక మాధ్యమంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి సామరస్య వాతావరణానికి భగ్నం కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాం. సోషల్ మీడియా విషయంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి నూతన టెక్నాలజీస్ను వాడి ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు వెంటనే గుర్తించడానికి, దాని యొక్క ఇంపాక్ట్ని అసెస్ చేసి ప్రజలకు తెలియచేయడానికి, ఇలాంటి పోస్టుల వల్ల శాంతికి భగ్నం కలగకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈ విధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేక చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర పోలీసులో ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే వారందరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఎలాంటి పోస్టులు వచ్చినా వాళ్ళని వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వెంటనే పోలీస్ శాఖ తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. అసాంఘిక శక్తుల పన్నాగంలో చిక్కుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు పోలీసు శాఖకు అందజేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి, తగిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అప్రమత్తమై ఉన్నారు. దీంట్లో మనకు టెక్నాలజీని మేము ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా వాడుతూ ఎప్పటికప్పుడు మనకు ముందుగానే తెలిసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీంట్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా ఎక్కడ ఎలాంటి రూమర్స్ వచ్చినా కానీ వాటిని నమ్మొద్దు అని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రూమర్స్ పోలీసు శాఖకు తెలిసి మేము కంటైన్ చేసే లోపల ఎలాంటి నష్టం జరగకుండా ఉండడానికి దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే, పోలీసులో ప్రజల అనుసంధానంతో ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు వాటిని ఇన్ఫార్మ్ చేస్తున్నట్లయితే వాటిని వెంటనే మనం అరికట్టడానికి, సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడానికి ప్రజలు పోలీసు వ్యవస్థకి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కలిపి ఈ ఎలక్షన్ రీత్యా దాదాపుగా 51,500 మంది 51,500 పోలీస్ పర్సనల్ని, సివిల్, ఏఆర్, టిఎస్ఎస్పి అట్లాగే మిగతా స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా క్షణాల్లో స్పందించే విధంగా ఫోర్స్ని మనం డిప్లాయ్ చేసాం. అదేవిధంగా ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ తక్షణమే స్పందించే విధంగా ఇటు పాట్రోలింగ్ వ్యవస్థ, బ్లూ కోడ్స్, స్పెషల్ మొబైల్స్, దాని తర్వాత సీనియర్ పోలీస్ అధికారుల్ని కొన్ని ఏరియాస్కి ఇన్ఛార్జెస్గా చేయడము,
అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ప్రజలకి విజ్ఞప్తి, పోలీస్ వ్యవస్థతో భాగస్వాములు కండి, సమాజంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో భాగస్వాములు కండి, మాతో పాటు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో మనం ముందుకు తీసుకెళ్లడానికి మీరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మనకు వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 పోలీస్ కమిషనర్స్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, అట్లాగే 2 జోనల్ ఐజీస్, వాళ్ళ రేంజ్ డిఐజీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇది వాళ్ళ మనసుల్లో ఉన్నది వాళ్ళ యాక్షన్లోకి రాకముందే మనం దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి ఒక ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖ కాన్ఫిడెంట్గా ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే ఎలక్షన్ రిలేటెడ్ అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి మేము 100% సక్సీడ్ అవుతామని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? సార్, ఖచ్చితమైన ఇది కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలి అనేది కొంతమంది కమ్యూనల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నట్లుగా మనకు తెలిసింది. అయితే వాళ్ళ మనసులో ఉన్నది అది మనం యాక్షన్ రూపంలో వాళ్ళు ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ తప్పనిసరిగా తెలుస్తుంది. సార్, ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాల పైన కేసులు నమోదు చేశారు సార్? ఇప్పటివరకు రెచ్చగొట్టారా? అలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా? Yes, all speeches we are now examining legally and expeditiously. All speeches whichever are found provocative with an intention to cause law and order problem or with a name to promote enmity between different groups, they will be proceeded against and action will be taken as per the law. 100% కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ దే ఆర్ ఆన్ ద జాబ్. సార్, అధికార పార్టీ చెప్పేటువంటి విషయాలే పోలీస్ అధికారులుగా మీరు శాంతి భద్రతలను కాపాడే మీరు కూడా అదే విషయాలు చెప్తున్నారు, కానీ క్లారిటీగా నిజాలను బయటపెట్టే విషయంలో మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉన్నారు అన్నది ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఏదైనా కానీ మనకి శాంతి భద్రతల విషయంలో ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు అది ముందుగా మనం బయటికి చెప్పినట్లయితే దాని యొక్క మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దాని తర్వాత తద్వారా మళ్ళీ పెద్ద సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేక రకాలుగా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చినప్పుడు దాన్ని మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా న్యూట్రలైజ్ చేస్తామనే నమ్మకం మాకుంది. సార్, ఇప్పటివరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు సార్? రాజకీయ నేతలపై ఇప్పటివరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఇప్పటివరకు 50 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 50 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అవి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ పైన చట్ట ప్రకారం. చర్యలు తీసుకుంటాం మేము. వీఆర్ వర్కింగ్ అవుట్. డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ యూ విల్ కమ్ టు నో వాట్ యాక్షన్ వీ హ్యావ్ టేకెన్. సార్, భాగ్యలక్ష్మి టెంపుల్ ర్యాలీకను ఓయూలో ర్యాలీకి పర్మిషన్ ఉందా సార్? Commissioner will tell you because I'm not directly dealing with these issues. He will hold the press conferences separately. All the 3 commissioners, they will keep the details informed to the public when they hold the press conferences in their respective areas.
Sir, was any action taken on the person who said he will conduct surgical strikes in Old City? Any case booked? Yes, these speeches are under legal examination, and if they are found to be provocative and if they are violative of the law, definitely action will be taken. సార్ రోహింగ్యాల మీద ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు సార్ మొత్తం? మినిస్టర్లు చెప్తా ఉన్నారు రోహింగ్యాలు ఖచ్చితంగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీయే ఓట్ల నమోదు లిస్టులో చేర్చింది అన్నది సెంట్రల్ మినిస్టర్లు చెప్తా ఉన్నారు. అది క్లారిటీ ఇవ్వండి సార్ దానిలో. And another thing, sir, Union Minister charged that the Rohingyas are enrolling voters list. और सर जो फैक्ट्स बताए गए हैं, That's जो फैक्ट्स फिगर बताए जा रहे हैं उनके द्वारा, उसको क्या पुलिस ने वेरीफाई किया है कि वो सच है, झूठ है, क्या है? See, as far as Rohingyas are concerned, we have registered large number of cases and taken action against them. For example, 62 cases have been registered in regard to obtaining Indian identity cards like Aadhaar, voter ID, passport, etc. in a fraudulent manner, and we have arrested them, and some of them have already been convicted also. So therefore, whenever there is a violation, we take strong action, and then there is no question of shielding anyone. No, definitely in any case, in any incident of violence, it is the responsibility of the police to act in a free and fair manner and then treat the offense as an offense. So therefore, I expect that the police department will take action impartially and ensure that the law and order is protected and peace and prosperity of the area is protected. సార్ ఇప్పుడు సార్ ఇక్కడ సార్ ఓయూలో సార్ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది పార్టీలు చేస్తున్నాయా లేకుంటే వ్యక్తులు చేస్తున్నారా లేకుంటే చిన్న గ్రూప్ చేస్తున్నాయా? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏమనుకోవచ్చు? The information is under development, but I will definitely tell you that it is the individuals always, individuals with criminal background who would like to take advantage of such situations and then create communal hatred and communal violence. Therefore, we are on the watch, and when we take action, definitely you would come to know. సార్ ఇప్పుడు సార్ ఓయూలో పర్మిషన్ లేకుండా వచ్చిన తేజస్వి మీద కేసెస్ బుక్ చేశారు. సో టీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తారన్న అక్బరుద్దీన్ మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఓయూ అక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ స్పీచెస్ విషయంలో ముందుగా చెప్పినట్లుగానే ఆల్ ది స్పీచెస్ ఆర్ అండర్ ఎగ్జామినేషన్, అండ్ వన్స్ ది మూమెంట్ ది లీగల్ ఒపీనియన్ ఈజ్ రిసీవ్డ్, we will register cases whoever are found violative of the law, and action will be taken as per the law. No, all the speeches, the contents, we have to make these, what do you call the text formation, exactly what they have said, and then we give it to the legal advisor, and then legal opinion, and based on that legal opinion, we register the cases, and all such cases which in the public domain are felt to be provocative, they are being referred for the legal opinion. సార్ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏమన్నా అంటే ఈ మత విద్వేష నేపథ్యంలోనే ఉన్నాయా సార్? మీ అందరికి తెలుసు, కమ్యూనల్ వైలెన్స్ అనేది every time they take an opportunity. If there is a festivity, somebody would like to create some violence. If there is a gathering, they would like to create violence. So it depends upon the context. Therefore, irrespective of the events, it is a responsibility of the police department to be on the watch, collect the information, and ensure that we do not allow any law and order problems to occur. And we definitely take the help of the public and then go forward. సార్ స్పెసిఫిక్ గా ఎవరైనా లీడర్లకు థ్రెట్ ఉందా సార్? ఈ విద్వేషాలకు కావచ్చు, అల్లర్లు చేయడానికి కావచ్చు, ఏ సైడ్ లీడర్లకైనా స్పెసిఫిక్ గా టాప్ లీడర్లకు ఎవరికైనా థ్రెట్ ఉన్నట్టు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? It needs to be examined because once
the entire plan comes out, then we would be able to tell you that. సార్ జిహెచ్ఎంసీని ఆసరాగా చేసుకొని అల్లలు సృష్టించే ఖచ్చితంగా సమాచారం ఉంటే వాళ్ళని ముందస్తుగానే అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి బండి సంజయ్ ఒక రకంగా సవాల్గానే చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు సార్? Yes, we are taking action. We have already taken action in some cases, but we don't reveal everything. That itself becomes a sensational thing. So thereby we would not be able to protect the law and order. So our entire effort is to see that elections pass off peacefully, and then we come out victoriously without any incidents, and people are allowed to vote their are allowed to vote in a free and fair manner, exercise their vote and franchise. Therefore our entire effort now is to ensure that the elections pass off peacefully. So అమిత్ షా మీటింగ్ అండ్ కేసీఆర్ మీటింగ్ ఇలాంటి అంటే ఈ ఉద్దేశాలు ఏమైనా దెబ్బతీసే అవకాశాలు ఇతర సభలకు అనుమతులు ఇస్తున్నారా? ఎలాంటి చర్చలు ఉంటున్నాయి? All political parties, whoever are asking for meetings, rallies, we are giving permissions, and then we would facilitate their campaign, and so that there is an equal opportunity for all, and then we go forward to ensure that there is a free and fair poll. So thank you all. Last question, sir. Yes, cases are registered, they are under investigation, they will be taken to the logical end. Yes. Sorry? No, this after this commencement of the model code of conduct for the GHMC elections. సార్ రీసెంట్గా బస్తీ దవాఖానా ఓపెనింగ్ అప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి అట్లాగే బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దాని మీద కేసు నమోదైందా సార్?